వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈ రోజు అయితే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను। అనుకోకుండా ప్రయాణం అయితే స్టార్ట్ అండి। ఇప్పుడైతే బయలుదేరాలి। ఇంకా అంటే ఎన్ని బ్యాగ్స్ తెచ్చినా టయానికి ఏది ఉండదు, అందరి ఇండ్లలో ఇదే ఉంటుంది సిచ్యువేషన్ అయితే। ఇంకా నేనైతే నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటిదాకైతే ఒక్కసారి కూడా అంటే బస్సులో అయితే వెళ్ళలేదు, మా ఆయన ఎప్పుడు వెళ్ళనియలేదన్నమాట। ఈరోజు అయితే అనుకోకుండా ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ అయింది కాబట్టి వెళ్ళాల్సిన పరిస్థితి। అందుకనైతే ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలి, మళ్ళీ అలాగే ఈ బ్యాగ్ అయితే బాగుంటుందా ఏం లేదు, జస్ట్ 2 రోజులు ఉండి రావడానికి। ఇంకా ఇందులో అయితే సర్దేయాలి ఇప్పుడు। హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్। ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసాను। అనుకోకుండా ప్రయాణం అయితే స్టార్ట్ అండి, ఇప్పుడైతే బయలుదేరాలి। ఇంకా అంటే ఎన్ని బ్యాగ్స్ తెచ్చినా టయానికి ఏది ఉండదు, అందరి ఇండ్లలో ఇదే ఉంటుంది। అయితే ఇద్దరు పిల్లల్ని మెయింటైన్ చేయాలి, మళ్ళీ అలాగే ఈ బ్యాగ్ అయితే బాగుంటుందా ఏం లేదు, జస్ట్ 2 రోజులు ఉండి రావడానికి। ఇంకా ఇందులో అయితే సర్దేయాలి ఇప్పుడు। సడన్గా అయితే అనుకోకుండా ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది। కాకపోతే ఇంకా బస్సులో వెళ్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం నేను వెళ్తున్నా, పిల్లల్ని ఎలా మెయింటైన్ చేయాలనో లగేజ్ ఎలా అనో, అందుకని అయితే ఈ బ్యాగ్ని అయితే తీసుకున్నాను అనమాట। ప్రయాణం ఎలా సాగుతుందో మీరు ఈ జర్నీని మీరు చూడండి। మా పెద్దోడేమో కానీ నా యూట్యూబ్ మహిమ వల్ల వాడు కూడా హాయ్ అండి హాయ్ అండి, మా వాడికైతే నిజంగా పిచ్చి అయితే పట్టేసిందండి। ఇంకా నేను హాయ్ అండి అనేది చూసి వాడు కూడా హాయ్ అండి అనుకుంటా ఫోటోలు దింపడం వీడియోలు తీయడం స్టార్ట్ చేసిందనమాట। మొత్తానికైతే లగేజ్ ప్యాకింగ్। లడ్డు ఊరికి వదామా? ఇప్పుడు చెప్పు, ఫోటో దింపుతున్నా నేను, నువ్వు దించుతావా? అమ్మో, మా వాడు పెద్దోడు అయిపోయింది, ఇంకా నాకు ఫొటోస్ దింపి ఫొటోస్ తీయడం పని తగ్గిందన్నమాట। అనుకోకుండా ప్రయాణం అండి, లైఫ్లో ఫస్ట్ టైం అన్నమాట, లైఫ్లో కాదు పెళ్ళైన తర్వాత అయితే ఫస్ట్ టైం నేను పిల్లల్ని తీసుకువెళ్తుంటా బస్సులో వెళ్ళడం అంటే చూడాలి ఎలా ఎలా ఉంటుందో జర్నీ, నాతో పాటు మీరు చూసేయండి। ఇది మా ఊరి బస్ స్టాండ్, ఇందులోకి కూడా ఫస్ట్ టైం కాలు పెట్టడం నేను। బస్సు అయితే ఇంకా వచ్చేసింది, ఎక్కేసాను అనమాట। నేను పెళ్ళికి ముందు చాలాసార్లు బస్సులోనే వెళ్ళడం బస్సులోనే రావడం, కానీ పెళ్ళైన తర్వాత ఈ లాంగ్ జర్నీలో నేను నా పిల్లలతోనైతే మొదటిసారి బస్సులో వెళ్ళడం అనమాట। నిజం అండి, నాకైతే ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, సీట్లు దొరుకుతాయో లేదో। ఫ్రీ బస్ అని అందరికీ తెలిసిన విషయమే, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మన ముఖ్యమంత్రి గారు మహిళల కోసమని ప్రత్యేకంగా ఫ్రీ బస్ని అయితే స్టార్ట్ చేశాడు కాబట్టి ఫ్రీ బస్ అనేలోపు చాలామంది ఇప్పుడైతే బస్సులలో వెళ్ళడానికే మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు, అందుకని బస్సులు ఫుల్ ఉంటాయి। నేను ఆల్మోస్ట్ బయలుదేరింది కూడా 3:30కి అనమాట। ఇంకా ఈవినింగ్ టైంలో కాబట్టి స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు ఇలా చాలామందే ఉంటారు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు ఇలా ఎక్కడి నుంచో జర్నీ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు। ఎట్లా అవుతుందో అసలు సీటు కూడా దొరుకుతుందా లేదా అబ్బా అని ఇంటి నుంచి అయితే భయపడుకుంటే వెళ్ళాను। కాకపోతే మా ఆయన వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతాలే ఎంతసేపు అవుతుంది అన్నాడు, కానీ రావడానికి పోవడానికి నేను అంటే నా ట్రావెల్ జర్నీ కూడా మీతో షేర్ చేశాను। కార్లో వెళ్ళడము, నేను ఊరికి వెళ్ళి రావడానికి అంటే వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆల్మోస్ట్ అన్నీ మీకు చెప్పాను। ఇక్కడ మంకీలు చూసేయండి, ఇక్కడ
ఇక్కడ వచ్చేసి బుద్ధారం అన్నమాట. మంకీలు అయితే చాలా ఉంటాయి. నేను ప్రతిసారి కార్లో వెళ్ళినప్పుడు వాటికి అరటి పండ్లు అలా వేయడం చేసేదాన్ని. ఈసారి ఇంకో బస్సులో వెళ్తున్నాను, తీసుకుందాం అనుకున్నాను కానీ బస్సు ఆపుతుందో లేదో అక్కడ. మళ్ళీ పండ్లు అంటే అవి ఒక బరువు కదా, పిల్లల్ని నేనే ఇద్దరిని హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎత్తుకోవాలి. మా పెద్దోడు కూడా ఒక్కొక్కసారి నడుస్తాడు, లేదనుకోండి ఆల్మోస్ట్ మళ్ళీ ఏడుస్తాడు ఎత్తుకో అమ్మా అని. ఇంకా అందుకని భయం వేసింది, ఒకవేళ బస్సు ఆపకుండా ఆ పళ్ళని ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ బస్సు చేంజ్ అయ్యేది ఉంటుంది వేరే చోట. అందుకని ఎందుకబ్బా అని తీసుకోలేదు. కాకపోతే అక్కడ మంకీలు అన్నీ ఒకే చోట గుంపుగా బస్సు ఎక్కేసేలోపు డ్రైవర్ కూడా భయపడిండు అనమాట. అందుకని నిదానంగా పోతుండు. ఇంకా అందరూ డోర్ దగ్గర నుంచి మొత్తం విండోస్ అన్నీ వేసేసుకున్నారనమాట. ఆ మంకీలు లోపలికి వస్తావో ఎట్లనో అని భయపడిండ్రు. కానీ అలా ఏం చేయవు, మనుషుల కన్నా వాటికే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా మా వాడు అయితే చిన్నోడు అస్సలు మీద ఉండనే ఉండలేడు, కిందికి దిగుకుంటూ జారుకుంటూ పోతూనే ఉన్నాడు. ఇంకా అది అంటే డిక్కీ దగ్గర ఎక్కడ కాలుతుందో అని నాకైతే భయం వేసింది. అంటే ఏమంటారు, అక్కడ హీట్ చాలా ఉంటుంది దానికి. అంటే ఒకసారి నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు దాని మీద కూర్చొని నరకం చూసిన అనమాట. అందుకని అప్పటి నుంచి అటు సైడ్ వెళ్ళాలన్నా మస్తు భయం అవుతుంది అనమాట. హీట్ అనేది చాలా అంటే మొత్తం కండిషన్ అంతా దాంట్లోనే ఉంటుంది కదా బస్సుది. అందుకని ఇంకా హీట్ ఎక్కువైపోతుంది అనమాట. వాడు ఎక్కడ ముట్టుకుంటాడో దాన్ని అని నేను అంటే ఎక్స్ప్రెస్కి వెళ్దాం తొందరగా వెళ్ళిపోతాను, లేదనుకోండి ఇంకా టైం అవుతుంది అని. నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ మా పిల్లలు మాత్రం ఓ రేంజ్లో. ఇంకా మా పెద్దోడు వెంటనే బస్సు ఎక్కిన వెంటనే పడుకున్నాడు కాబట్టి కొంచెం నాకు టెన్షన్ అనిపించలేదు. కానీ లేదనుకోండి నిజంగా ఇక్కడ మీకు ఈ ఆట గుర్తుందా, నాకు ఒక స్తంభం దొరికింది అనుకోండి దాని చుట్టుముట్టు తిరుక్కుంటూనే ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. ఇప్పుడు అంటే ఆ స్వీట్ మెమరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం తప్ప వేరే ఏం ఉండదు. ఇక్కడైతే నేను బస్సు మారిపోయాను. ఇక్కడ ఒక అన్న అనమాట, నిజంగా దేవుడు పంపించినట్టే అనిపించింది నాకు. మా చిన్నోడు చూసారు కదా, మా పెద్దోడు పడుకున్నాడు, ఎంత లేపినా లేవలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే చూపిస్తున్నాను, ఫ్రీగా వెళ్తున్నాను మన ముఖ్యమంత్రి గారి వల్ల దయ వల్ల అని. అదన్న అయితే చూపిస్తున్నా, ఒక మెమొరీగా అన్నీ ఉంటాయి కాబట్టి అలా అయితే చేసా. ఇక్కడ బస్సు మారేది ఉండే, ఒక అన్న నిజంగా దేవునిలాగా వచ్చి పిల్లలు పెద్దోడిని ఎత్తుకొని నన్ను సీట్లో కూర్చోబెట్టిండు. నిజంగా మనం చేసిన పుణ్యము ఇలాంటి టయాలలోనే తెలుస్తుంది అనడానికి ఇదే అనిపించింది నాకు. నిజంగానే నాకు ఎవరో కూడా తెలియదు అన్న. అలాంటి అన్న నన్ను చూసి ఇద్దరిని ఎత్తుకొని ఆ బ్యాగ్ని మెయింటైన్ చేస్తుంటే బస్సులో ఎక్కిన అన్న కిందికి దిగి వచ్చి వాడిని ఎత్తుకొని పైకి పోయిండు. నాకు భయం వేసింది ఒక్కసారిగా, ఎవరితను అని. నాకు ఎప్పుడు చూడలేదన్నమాట, ఏమో దేవునిలాగా వచ్చిండేమో. ఇంకా ఇక్కడైతే ఎలక్షన్స్ అప్పుడప్పుడే అయిపోయిండు కదా, ఇంకా అందుకనే అయితే వాళ్ళు అంటే ఇచ్చిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటామని అయితే ఇక్కడ స్పీచ్ ఇస్తున్నారనమాట. అదృష్టం అనే చెప్పాలి. అసలు ఎలక్షన్ వాళ్ళు వచ్చి చాలాసేపు టైం చేసిండ్రనమాట. నాకు భయమైంది. ఆడికి అంటే 1 అవర్ దాటిపోయింది, వాళ్ళు ఎక్కడ వెళ్ళట్లేదు, అందరు బస్సులో ఖాళీ అయిపోయిండ్రనమాట. ఇప్పట్లో కుదరదని. నాకేమో 2 చిన్నలు ఉన్నారు, వాళ్ళేమో ఎత్తుకొని నేను మళ్ళీ బ్యాగ్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి అని చాలా భయం వేసింది. క్లియర్ అవుతుందో లేదా, ఇన్ని ఉంటానా ఎట్లా అని చాలా అంటే చాలా భయం వేసింది. ఇంకా దేవుని దయ అనే చెప్పుకోవాలి. ఒక 1 అవర్లో క్లియర్ అయిపోయింది. ఇంకా బస్సు స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఏమో అండి, నేను ఎంత స్పీడ్గా వెళ్ళాలి ఊరికి అంటే అంత స్లోనే అవుతుందన్నమాట నాకు. ఇంకా అందుకనే అంటే ఆల్మోస్ట్ అందరు బస్సు దిగి వెళ్ళిపోయారనమాట. నేను ఒక్కదాన్ని, ఇంకా ఒక వెనుక అవ్వ తాత ఉన్నారు అంతే అనమాట. ఇంకా నేను పిల్లల్ని పట్టుకొని ఎక్కడికి వెళ్తాను చెప్పండి, ఇద్దరిని ఎట్లా ఎత్తుకొని ఎలా ఎక్కాలి ఎలా దిగాలి. ఇంకా భయమై నేను ఎక్కడికి వెళ్ళినట్టు అలాగే కూర్చున్నా ఎంతసేపు అన్నా. కానీ ఇంకేం చేస్తా అని మా పెద్దోడిని మ్యాక్సిమం లేపడానికి ట్రై చేశా, కానీ వాడు అస్సలు లేవలేదన్నమాట. ఇంకా వాడు అప్పుడప్పుడే పడుకున్నాడు, ఇంట్లో కూడా పడుకోలేదన్నమాట. ఇంక అందుకని మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, ఇంకా ఆధార్ ఫ్రీ అన్నందుకు నేను ఒక్కసారి బస్సు జర్నీ అంటే ఇక్కడ నుంచి అక్కడికి
వెళ్ళడానికి చూద్దామని అయితే ఈ బస్సు జర్నీ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే కృష్ణానది అండి. ఇంకా ఇప్పుడేం నీళ్ళు అంత పెద్దగా ఏం లేవు, అంటే మామూలుగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ టైం అయితే అక్కడ 1.5 టైం వేస్ట్ అయింది కాబట్టి ఇంకా వ్యూ వచ్చేసింది. ఈవినింగ్ టైం అయిపోయింది అనమాట. ఇంకా నేను ఈ టైంలోపు వెళ్ళేదాన్ని, కాకపోతే అక్కడ ఇంకా ఆగిపోవడం వల్ల చాలా లేట్ అయిందనమాట. ఏదైతే ఏముంది, నాకైతే ఫ్రీగానే బీస్పల్లి ఆంజనేయ స్వామి, నేను కార్లో వెళ్తే ప్రతిసారి దర్శనం చేసుకుంది ఊరికి వెళ్ళకుంటుంటే ఈసారి ఇంకా అయితే మిస్ అయిపోయింది. ఇంకా చూసారా, ఇక్కడైతే గొర్రెలు చాలా ఉండే, అందుకని నాకు ఇంకా మంచిగా అనిపించి వీడియో తీశాను. ఇంకా పొలాలన్నీ ఎండిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా కొత్తగా కదా మళ్ళీ పొలాలు వేయడము చేయడము, అంటే సంక్రాంతి పండగ ముందులోపు ఇంకా అన్నీ చేతికొస్తాయి అన్నమాట. ఆ టైంలోపు అన్నీ కంప్లీట్ అయితే చేసేసుకొని మళ్ళీ కొత్తగా వేయడానికి అలా అయితే ట్రై చేస్తారు. ఓ గోవిందాయ నమః, శ్రీఆంజనేయం ప్రసన్నాయ, శ్రీఆంజనేయం ప్రసన్నాయ అని మనసులో అనుకుంటున్నాను. దేవుని దయ వల్ల మా పెద్దోడు పండుకున్నాడు, కానీ మా చిన్నోడైతే కిందకి వెళ్ళాడు, పైన ఉండడు, ఒకటే ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా మా పెద్దోడు బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే ఎలాగోలా ఆ బిస్కెట్ని వాని చేతుల్లో నుంచి తీసుకుందామంటే లేస్తున్నాడు. ఇంకా మళ్ళీ బిస్కెట్ చేతిలో పెడితే ఊకనే ఉంటుండ అనమాట మా పెద్దోడు. ఇంకా వీడేమో అస్సలు ఉంటలేడు, ఒకటే జారిపోతుండని ఆ బిస్కెట్ని ఎలాగోలా తీసుకొని పెడుతుంటేనేమో కిందికి వాడేస్తాడు, పెట్టకుంటేనేమో జారిపోతాడు. చూడండి మీరే విశ్వరూపాలన్నీ. నిజంగా నాకు అనిపించినది ఏంది అంటే, ఇంకోసారి బుద్ధి ఉంటే మాత్రం బస్సులో మాత్రం వెళ్ళకూడదు అని. మా పిల్లలతోనా నిజంగా అంటే నిజంగా ఇది వెళ్ళడానికి రావడానికి కూడా ఇందులోనే క్లిప్ యాడ్ చేశాను. ఇంకా అంటే ఈ బస్సు వనపర్తి నుంచి గద్వాల్కి అండి, చెప్పేస్తున్నా మాది గద్వాల్ సంస్థానం అనమాట. అరుంధతి మూవీలో చూసిన ప్రతి ఒక్కరికి గద్వాల్ తెలిసే ఉంటుంది. అంటే అది గద్వాల్లో ఏం కాదులే అండి, ఎక్కడనో తీసి గద్వాల్ అనే పేరు పెట్టారు. ఏదైతే ఏముంది, గద్వాల్కి మంచి పాపులారిటీ, గద్వాల్ అంటే తెలిసేలోపు అరుంధతి మూవీ అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది అనమాట. ఇంకా నా స్వరాజ్యం అయితే వచ్చింది, ఇంకా ఊరికి వెళ్తున్నా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పడ్డ టైడ్ అంతా చూసారా, మా చిన్నోడు ఎలా సతాయిస్తుండో. ఇంట్లో వాడంతా కామ్గా ఉన్నాడు అంటే ఉండే వాళ్ళు ఉండరు. ఎక్కడన్నా జర్నీ అంటే అయిపోయి ఇంకా పెద్దోడేమో కామ్ అయిపోతాడు, చిన్నోడేమో ఇప్పుడు పడ్డ కష్టము, నా పిల్లలతో నా టెన్షను అన్నీ ఒక్కసారిగా అయితే వదిలిపోయింది. ఇంకా గద్వాల్ ఇదే. చూసారా, మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ చేయండి. ఇంకా ఎట్టకేలకు గద్వాల్ అయితే వచ్చేసా అనమాట. ఇదండి నాకు రావడానికి ఇలా అయ్యింది. ఇప్పుడు అయితే మళ్ళీ ఇటు వస్తున్నా అనమాట, మా ఆయన వాళ్ళ ఇంటికి అనమాట. 2 రోజులు మనసు ప్రశాంతంగా హాయిగా మంచి చేసి పెడితే తిని పిల్లల్ని అమ్మ నాన్ననే మొత్తం చూసుకొని ఇంకా 2 రోజులు మనశ్శాంతిగా ఉన్న అంటే 5కి లేవాలి అనే టెన్షన్ ఉండదు. ఇంకా మంచిగా 8 దాకా పండుకొని ఏం వంట చేయాలి, ఎలా పిల్లల్ని చూసుకోవాలి పగులంతా అనే టెన్షన్ ఏమిటికి ఏమి ఉండకుండా ఒక్క 2 రోజులు ప్రశాంతంగా ఉన్నా. అంటే పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ఇదే ఉంటుందేమో. ఇక్కడ మీకు ఒక స్టోరీ అండి. నేను బస్సు ఎక్కిన మొదల నుంచి ఇంకా డ్రైవర్ అయితే ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. నాకైతే ఆడికి పట్టలేక ఒకసారి చెప్పొచ్చా, ఫోన్ మాట్లాడకండి డ్రైవింగ్లో అని. అయినా అతని ఏమైనా కెమెరాస్ అలా కనిపించినప్పుడు ఫోన్ ఆఫ్ చేస్తున్నాడు. ఇంకా మళ్ళీ నార్మల్ టయాలలో మళ్ళీ ఫోన్ స్టార్ట్ చేసిండు. అంతగానం ఫోన్ మాట్లాడడం అంటే ఎవరితోనో ఉంటుంది చెప్పండి, ఉంటే వైఫ్తోనే అస్సలు ఉండదులేండి. ఆ రేంజ్లో అయితే అస్సలు మాట్లాడరు. ఇంకా లవ్వింగ్ ఉన్నప్పుడే అలాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి. లవ్ చేయండి, మంచిదే, తప్పనను. కానీ ఇలాంటి జర్నీస్ టైంలలో అంటే
అతన్ని నమ్మి ఇంతమంది వెనకానే ఉన్నారు. కాబట్టి ఇలాంటి టయాలుల్లో అలా ఫోన్ మాట్లాడకుండా ఉంటేనే చాలా మంచిది అనిపించేది. లవ్ చేస్తే తప్పేమని చెప్పను, అది లవ్ అంటే రాసిపెట్టి ఉండాలి. కానీ అలాంటి విషయాలకు మనం దూరం అనమాట. కొంచెం నాకు ముందే లవ్వింగ్ అంటే మొత్తం ఇంకా ఏదో మరో ప్రపంచంలోకి వెళ్ళిపోతారేమో అనే ఫీలింగ్ వస్తుంది. నాకు ఇతన్ని చూసినాక మళ్ళీ ఒకసారి అది గుర్తొచ్చింది అనమాట. ఇలా ఉంటుంది అన్నమాట సిచ్యువేషను. ఇంకా అతన్ని నేను ఎంత క్యాప్చప్ చేద్దాం అనుకున్నా కానీ ఇంకా అసలు ఫోన్ ఊగుతుందన్నమాట. ఇంకా తీయడానికి నాకు అస్సలు కుదరలేదు. అతని ఫోటో అంటే పిక్ వచ్చేటట్టు తీద్దాం అనుకున్నా కానీ కాలేదన్నమాట. ఇంకా ఏదైతే ఏముంది, లవ్ చేయండి కానీ ఇలాంటి టయాలుల్లో, పబ్లిక్ ఉన్న టయాలుల్లో అలా ఫోన్లు మాట్లాడుకుంటూ అలా చేయడం అయితే నాకైతే తప్పు అనిపించింది. 1-2 సార్లు అంటే చెప్పానమాట, ఫోన్ మాట్లాడకండి. నేను అంటే కొంచెము బ్యాక్ వెనుకనే ఉన్నా అనమాట, ఒక 2 సీట్ల వెనుకనే చెప్పానమాట, ఫోన్ మాట్లాడకండి అంటే సర్లే అండి ఏం మాట్లాడాను అన్నాడు. మళ్ళీ అదే యథావిధిగా కామన్గా చేసిండు. ఇంకా ఆయన ఇష్టమని నేను కూడా వదిలేసా. ఇక్కడైతే బస్సు పంచర్ అయినట్టుంది, అందుకనైతే ఆ బస్సును ఆపేసి ఇంకా అందులో ఉండే పబ్లిక్ ఉంటారు కదా, వాళ్ళంతా ఈ బస్సులోకి అయితే ఎక్కించారు. అదే ఎక్స్ప్రెస్. నేను ఎక్కుదాము అనుకున్నాను, టైము నాకు ఇంక ఎందుకులే ఎక్కడము, దీంట్లోనే పోతే. ఎందుకంటే మా ఆయన ఫోన్ చేసి ముందే చెప్పిండు, వనపర్తి వరకు రాలే, పోయినసారి వెళ్తేప్పుడే చాలా ఇబ్బంది పడ్డావు కదా, ఈసారి ఇంకా నేనే వస్తలే అంటే ఏమొద్దులే. ఇంకా నేను అంటే ఎర్లీ మార్నింగ్ 10:30, 11కే అయితే స్టార్ట్ అయిపోయినా. ఆ టైంలో అయితే కొంచెం ఫ్రీగా ఉంటాయి బస్సులు, అంత నూకులాటలాగా ఉండదు. ఇంకా అందుకని అయితే కొంచెం తొందరనే వెళ్తే ఇంకా నాకు ఇబ్బంది ఏమి ఉండదు, పిల్లలతోనే కదా అని. ఇంకా మా పెద్దోడు ఆల్మోస్ట్ బస్ సెకండ్ పండుకున్నాడు అనమాట. ఇంకా చిన్నోడిని ఒక్కటే ఇలాగోలా మెయింటైన్ చేయడం కదా, ఇంకా బస్సు కూడా మారేదేమో ఉండదు, ఆయన వచ్చేస్తాడు ఎక్కించుకుంటాడు కదా అని నేనైతే ఇంకా లైట్ తీసేసుకొని ఇక్కడ చెప్పాను కదా బస్సు అయితే పంచర్ అయిందని. ఇంకా ఆ బస్సులో ఉన్న పబ్లిక్ని మొత్తం ఈ బస్సులో నేను అప్పుడైతే కాలేజీకి వెళ్ళేటప్పుడైతే ఒకటే చూసేదాన్ని అనమాట. అంటే ఏమని ఉండేదంటే స్త్రీలను వాళ్ళకు కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చోబెట్టాలి అని. మీరు ఎప్పుడైనా చూసారా? చూసే కామెంట్ చేయండి. కానీ స్త్రీలు పురుషులని సమానం అంటారు కదా, ఇంకా వాళ్ళైనా లేచే వాళ్ళు కాదనమాట, ఇంకెవరు కూర్చుంటే వాళ్ళే అనమాట. ఇంకా అయినా ఓకే. ఇంకా ఇక్కడైతే ఆధార్ని చూస్తున్నారు. బస్సు డ్రైవర్ మాత్రం మామూలుగా తిట్టట్లేదనమాట, స్టాప్ కాడ ఆపేస్తున్నారు. దీని నుంచి కొంచెం దూరం వెళ్ళాలన్నా బస్సులో ఎక్కుతున్నారని వాళ్ళు కూడా ఫుల్ ఫైర్ అవుతున్నారు అనమాట, ఫ్రీ అయినాక ఆధార్ కార్డ్స్. ఇంకా ఏదైతే ఏముందండి, ఇలా అయితే నా బస్సు జర్నీ వెళ్ళడానికి నిజంగా నాన్న తంటాలు అయితే పడ్డా. మా చిన్నోడే చాలా విసిగించిండు, పెద్దోడేమో కానీ అసలు బస్సులో ఊకే సీట్లలో కూర్చొనియాడు. ఇంకా చూసారా, ఇక్కడైతే మా ఆయన కోసం వెయిటింగ్. వనపర్తి వచ్చింది రా అన్న. వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ చిన్నది, ఇంకా వచ్చేటప్పుడు 2-3 బ్యాగులు అనమాట, అట్లుంటుంది మన లగేజ్లు. ఇంకా మా ఆయన కోసం అని వెయిట్ చేసి 1 అవర్ అయింది, ఇంకా రాడు. బస్సు స్టార్ట్ అవుతుంది, జనాలు ఫుల్ అయిపోయినారు. నాకు ఏడుపు వస్తుంది ఫస్ట్. ఇంకా కోపం వచ్చి ఫోన్ చేసి తిట్టేసే లోపు వచ్చిందనమాట. ఇంకా ఇక్కడైతే కార్లో అయితే కూర్చొని ఇప్పుడు స్మైల్ వచ్చింది చూడండి నా ముఖంలో, మీరే చూడండి ఎలా వెలిగిపోతుందో. ఇంకా ఆయనకు ఎప్పుడు ఇంతే అనమాట, అంటే టైమింగ్ అనేది ఉండదు. షాప్కి కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తాడు, కానీ ఇలాంటి టైంలలో కొంచెం లేట్ అటు ఇటు చేస్తాడు. అయిన పరిస్థితులు అండి అవి. అంటే తను ఏమి కావాలని చేయలేదు, ఏదో బ్యాంకులోనో ఎక్కడనో ఉన్నా కొంచెం టైం పడుతుంది, ఒక 2 నిమిషాలు ఆగంటే నేనే అర్థం చేసుకుంటా. ఇంకా ఏదైతే ఏముందండి, నా బస్సు జర్నీ అయితే ఈ విధంగా నా పిల్లలతో అయితే అయిపోయిందనమాట. ఇంకోసారి బుద్ధి ఉంటే బస్సులో అస్సలు ప్రయాణం చేయనండి. మీరు ఎలా వెళ్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.